ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా కూడా రాయల్ ఎన్ఫీల్డ్ కొన్నటువంటి బ్రాండ్ ఏంటో మన అందరికీ తెలుసు. అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్ ఈ రోజు 2500 కోట్లతో రాయలసీమలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావటం అనేది ఖచ్చితంగా సుపరిణామమే. ఇక నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళు ఎక్కడ తయారవుతున్నాయి అంటే ధైర్యంగా ఆంధ్రప్రదేశ్ లో తయారవుతున్నాయి అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కియా కార్ ని ఎక్కడ చూసినా మనకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం గుర్తొచ్చేది. ఇక నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బండి నీకు ఎక్కడ చూసినా గానీ రాయలసీమ గుర్తొచ్చే పరిస్థితి వస్తుంది. బ్రాండ్ ఉన్నటువంటి పెట్టుబడులన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వస్తున్నాయి. గతంలో జాకీ లాంటి పరిశ్రమ వస్తే జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. ఈ రోజు చంద్రబాబు గారు తరిమేసిన పరిశ్రమల ప్లేస్ లోకి మరొక పరిశ్రమను అయితే తీసుకువస్తున్నారు. తీసుకురావడమే కాదు, ఆల్రెడీ ఒప్పందం చేసుకున్న పరిశ్రమలన్నీ కూడా ఒక పక్క గ్రౌండ్ అవుతూ వస్తున్నాయి. దీంతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకొక 1,50,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. మొత్తంగా ఒక రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ద్వారానే దాదాపుగా 3,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పి ఆ సంస్థ ప్రతినిధులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా రాయలసీమకు ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ రావటం అనేది ఖచ్చితంగా సుపరిణామం.